కొత్త రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పాటైన తర్వాత నష్టాలలో నడుస్తున్న ఆర్టీసీ సంస్థను బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నామని రాష్ట్ర రవాణా అలాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఇక నల్గొండ బస్సు డిపోలో నల్గొండ అలాగే హైదరాబాద్కు ఒక ఏసీ బస్సు అలాగే 4 డీలక్స్ బస్సులను పల్లె వెలుగు బస్సును మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఆర్టీసీ సంస్థను కార్మికులను సంరక్షించేందుకు నూతన ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందని తెలిపారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల్లోపే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, కొత్తగా 1000 బస్సులను కూడా కొనుగోలు చేశామని, మరో 1500 బస్సులను కూడా కొనుగోలు చేసేందుకు ఆర్డర్ ఇచ్చినట్లుగా తెలిపారు. ఇక నల్గొండ జిల్లాకు వచ్చే దసరా నాటికి 30 డీలక్స్ బస్సులు అలాగే మరో 30 ఎక్స్ప్రెస్ బస్సులను కూడా మంజూరు చేస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2వ రోజే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుర్తు చేశారు. 60 నుంచి 70 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. రోజే ఉచిత ఆర్టీసీ బస్సు చెప్పిన ప్రకారం ఇంధనమ్మ మాట ప్రకారం ఇవ్వడమే కాదు, ఆ రోజు నుంచి ప్రతిరోజు ఆర్టీసీ సంస్థని బలోపేతం చేస్తూ 60-70 కోట్ల మంది మహిళల్ని అక్కా చెల్లెలని ఇవాళ ఉచితంగా వాళ్ళ గమ్యస్థానాలు పోయొచ్చే విధంగా ఉచిత ట్రాన్స్పోర్ట్ ఇస్తూ, ఇంకా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ని టీజీఆర్టీసీని బలోపేతం చేయడానికి ప్రతిరోజు సంస్థ కోసం గట్టిగా కృషి చేస్తున్న పొన్నం ప్రభాకర్ గారికి ఈ సందర్భంగా నల్గొండ ప్రజల పక్షాన వారికి నిజంగా కూడా అభినందనలు. ఎందుకంటే ఇవాళ కొత్త బస్సులు కొనే కార్యక్రమం కానీ, ఉద్యోగుల సమస్యలు నా ముందరనే ఎన్నోసార్లు నన్ను కూడా పిలిచిండు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించిండు. అప్పులలో ఉన్న ఆర్టీసీని కూడా పైకి తేవడానికి తన వంతు కృషి చేస్తూ, మిగతా విషయాలలో కూడా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా తెలంగాణ నూతన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి సంవత్సరంలో కూడా మేమందరం టీం లాగా పనిచేస్తున్నాం. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దసరా లోపల 7 బస్ డిపోలకు కలిపి 30 ఎక్స్ప్రెస్ బస్సుల్ని 30 లగ్జరీ బస్సుల్ని వెంకటరెడ్డి గారి ఆదేశానుగుణంగా ఈ ఉమ్మడి జిల్లాకి ఇవ్వడం జరుగుతుందనే మాట మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా నార్కట్పల్లి డిపో పునర్వైభవం తీసుకొచ్చి మళ్ళీ అక్కడి నుంచి అన్ని ప్రాంతాలకు బస్సులు నడిపే విధంగా సంస్థ చర్యలు తీసుకుంటుంది. ఆ దిశలో కార్యాచరణ చేపట్టాల్సిందిగా రీజనల్ మేనేజర్ ఆర్టీసీ గారిని ఆదేశిస్తా ఉన్నాం. వాళ్ళకి 21% డిఏ ఇస్తూ పెండింగ్ బకాయిలైనటువంటి బాండ్లను విడుదల చేసినాం. వాళ్ళకి ఇప్పటికీ 280 కోట్ల 80 కోట్ల ఇచ్చినాం. 200 కోట్లు ఈ నెలాఖరు లోపల వారి ఖాతాల్లో జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. కొద్దిగా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండడం వల్ల ఆలస్యమైంది, మన్నించాల్సింది ఆర్టీసీ కుటుంబ సభ్యులను కోరుతా ఉన్నాం. ప్రకటించినటువంటి పెండింగ్ బాండ్లు తప్పకుండా ఇచ్చే బాధ్యత మాది. వీలైనంత తొందరలోనే అవి వాళ్ళ ఖాతాలో చూపించే విధంగా చర్యలు తీసుకుంటాం.